బయట వర్షమేమో 3 రోజుల నుంచి ఇరగదీస్తుంది. అలా వేడి వేడిగా ఇలాంటి ఐటెమ్స్ తింటే ఎలా ఉంటదంటావు? అలా మంచి వెజిటబుల్స్ చేసుకొని రెస్టారెంట్ స్టైల్‌లో గోబీ ఫ్రైడ్ రైస్ తింటే ఎలా ఉంటదంటావు? అలా మంచి వెజిటబుల్స్ కుమ్మేసుకొని రూ. 140కే పన్నీర్ మంచూరియా, 140కే చిల్లీ పన్నీర్ తింటే ఎలా ఉంటదంటావు? అలా మళ్ళీ మంచి వెజిటబుల్స్ కట్ చేసుకొని మంచి స్పైసీగా నూడిల్స్ తింటుంటే ఎట్లుంటదంటావు? అలా వేడి వేడిగా మన ఛానల్ ఫాలో బటన్ని పీకితే ఎలా ఉంటదంటావు? బాస్మతి రైస్‌లోకి మంచి ఫ్రైడ్ రైస్ చేసుకొని అలా ఏడిగా మంచూరియా తింటే ఎట్లుంటదంటావు? అలా మంచి చిల్లీ చికెన్ రూ. 150 బడ్జెట్‌కే ఇస్తుంటే అలా టేస్ట్ చేస్తే ఎలా ఉంటదంటావు? ఇయన్నీ 100, 150 బడ్జెట్‌లోనే మంచి రెస్టారెంట్ స్టైల్‌లో క్లాస్‌గా తినాలనుకుంటే ఈ వీడియో చివరిలో అడ్రస్ పెట్టాను, కుమ్మేసుకో. అలా మంచి చికెన్ ఫ్రైడ్ రైసు రూ. 100కే ఎగ్గేసి తింటే ఎలా ఉంటదంటావు? అలా రూ. 40కే మంచి ఆమ్లెట్ రెస్టారెంట్ స్టైల్ తింటే ఎలా ఉంటదంటావు? అన్ని రెస్టారెంట్ స్టైల్‌లో ఉంటాయి. నీకు ఆయిల్ ఎక్కువ కావాలా, తక్కువ కావాలా, స్పైసీ ఎక్కువ కావాలా, తక్కువ కావాలనేది మాత్రమే చెప్పుకో నాయనా. ఇదైతే మాస్ స్టైల్ స్ట్రీట్ ఫుడ్ అయితే కాదు, క్లాస్ స్టైల్ రెస్టారెంట్ ఫుడ్ లాగా ఉంటుంది. ది కాశ్మీరీ కేఫ్ అని చెప్పి మన ఒంగోలులో లాయర్పేటలో పద్మాలయ F5 ఎదురుగా తగిలిచ్చారు. నువ్వు వెళ్ళి ఐటమ్స్ తగిలించుకో చెప్తా.